Audio Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఆయుష్ వెల్నెసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మన యొక్క స్టోర్ లింక్ ఉపయోగించుకొని ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్లో, మీ మొబైల్ ఫోన్లో అయినా కానీ ల్యాప్టాప్లో కానీ మీ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళి www.indusviva.com అని ఎంటర్ చేయండి. సో క్రాస్ చేసేసి వర్చువల్ ఆఫీస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. సో డైరెక్ట్ సెల్లర్ ఐడిని, మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో సైన్ ఇన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కార్నర్లో మనకి ఆర్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ యొక్క ఆర్డర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి స్టోర్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క లింక్ని మనం కాపీ చేయాలి. సో లింక్ని కాపీ చేసి మీరు ఇంకో ట్యాబ్లోకి ఓపెన్ అవ్వండి. న్యూ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క లింక్ని ఆ యొక్క న్యూ ట్యాబ్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీ యొక్క ఐడి నెంబర్ ఈ లింక్లో డిస్ప్లే కావడం కనిపిస్తుంది. సో ముందుగా మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో ఆ యొక్క ప్రోడక్ట్ని మీరు ఇక్కడ యాడ్ టు కార్ట్. సో ఆ ప్రోడక్ట్ మీకు 1 కావాలా, 2 కావాలా, సో క్వాంటిటీని అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నాకు సింగిల్ ప్రోడక్ట్ కావాలి, ఐ కాఫీ బ్లాక్. సో అది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తుంది. ఒకటి స్టోర్ లింక్, ఫాస్ట్ డెలివరీ, కన్సెంట్. సో మీరు స్టోర్ లింక్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే సో ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కన్సెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఎవరి ద్వారా ఈ ప్రోడక్ట్ వెళ్తున్న అన్నది సో ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ కన్సెంట్ క్లిక్ చేయాలి. సో ఇన్ కేస్ మీకు కొరియర్ ద్వారా కావాలి అని అంటే ఫాస్ట్ డెలివరీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ యొక్క ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు విఓటిఎం ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతకి ఆ విఓటిఎం ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు స్టోర్ పికప్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో స్టోర్ పికప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కన్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ లెట్స్ గో మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు పేమెంట్ గేట్వేలోకి వెళ్తుంది. సో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. సో కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి మనం. మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. సో మీకు ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేశాక మీకు ఆర్డర్ అనేది ఇలా సక్సెస్ అని రావడం జరుగుతుంది. సో మీ యొక్క ఇన్వాయిస్ ఎక్కడ చూసుకోవాలంటే మీ ఐడిలోకి లాగిన్ అయ్యాక సో ఇక్కడ రిపోర్ట్ అండ్ ట్రెండ్స్ ఉంటుందండి. ఈ యొక్క రిపోర్ట్ అండ్ ట్రెండ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆర్డర్ రిపోర్ట్ చూపిస్తుంది. సో ఈ యొక్క ఆర్డర్ రిపోర్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి
సో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇది మీ యొక్క ఇన్వాయిస్. స్టోర్లో వెళ్ళి తీసుకోవాలంటే ఈ యొక్క ఆర్డర్ నెంబర్, మన ఐడి నెంబర్, ఇది ఆర్డర్ నెంబర్. సో ఈ యొక్క ఆర్డర్ నెంబర్ని మనము అక్కడ స్టోర్లో మనకి ఒక పేపర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క దాంట్లో ఈ యొక్క ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేసి ఇస్తే మనకి మన యొక్క ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.